విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నా ప్రశ్న ఏమిటంటే, మీకు అలాంటి సినిమా తీయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు తెలిసి శేఖర్ గారి ఫిదా తెలుసు, శేఖర్ గారి ఆనంద్ తెలుసు, శేఖర్ గారి లవ్ స్టోరీ తెలుసు, లీడర్ కూడా చూశాను. అది కొంచెం డిఫరెంట్గా ఉన్న ఇవన్నీ ఇతివృత్తాలు వేరువేరైనా మనసు మీద ఒక పన్నీటి జల్లు కురిపించే గోదావరి ఇలాంటి సినిమాలన్నీ చాలా చక్కటి సినిమాలు. కాసేపు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందపడి రావడానికి వీలున్న సినిమాలు. ఇది తీయాలని మీకు ఎలా అనిపించింది? నిజంగానే అంటే నేను సినిమాలు స్టార్ట్ చేసి కూడా 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయిపోతుంది ప్రాబబ్లీ. అంటే మన చుట్టూ మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు విశ్వాసం ఏదో ఎత్తుక్కుంటూ ఉంటాం కదా బేసిక్గా. అదేమన్నా జరిగిందేమో. అంటే నేను ఇతివృత్తాలు నేను జనరల్గా ఒక సినిమా తర్వాత ఇది తీయాలి అనుకోను. ఏది ఎక్కడ స్ఫురిస్తే ఏదైనా కొంచెం ఇన్స్పిరేషన్ ఏదైనా కనిపిస్తే చేస్తాను. బాగా మనకి ఒక గొప్ప అంటే ఇది క్లాస్ డిఫరెన్స్ ఇది చాలా పెరిగిపోయిందేమో అనిపిస్తుంది. అంటే ఒక పక్కన అత్యంత ధనవంతులు అనేది మనం కూడా ఆ దీంట్లో కొట్టుకుపోతూనే ఉన్నాం, ఇంకో చోట అత్యంత పేదరికం. సో ఇలాంటి 2 ప్రపంచాలను చూపించొచ్చామని మొదలుపెట్టిన కథ అండి అది. మొదలుపెట్టి ఇంకా ఆయన ధనుష్ బిచ్చగాళ్ళ ఆ ప్రపంచంలోకి కొంచెం బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి దాని మీద అలా అది ఆ దేవుడే అలా తీసుకెళ్ళాడేమో బేసిక్గా. ఇందులో బాగా ఈ సినిమాలో చాలా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ లాంటిది బాగా ఉంటుంది. అతను ఎలా సాధిస్తాడు బిచ్చగాడు, ఎలా అతనికి న్యాయం జరుగుతుంది అనేది ఆ జస్టిస్ డివైన్ జస్టిస్ అని అనిపిస్తుంది అక్కడ చాలా. సో అది నేను రాయడం అలా ఒక ఎక్కడో ఈ భేదాలు చూపిద్దామన్న ఒక థాట్ సినిమా, ఈ కథ మాత్రం అలా దాన్ని మెల్లగా అది ఇవాల్వ్ అయింది. ఏ పర్టికులర్ పాయింట్ అని చెప్పలేను కానీ నిజంగానంటే అంటే కదిల్చే విషయాలు రోజు చూస్తున్నాం. ఏదో కూడా చూడ ఫిల్మ్ మేకర్స్గా మేము ఏదో ఒక ఇతివృత్తం ఎంచుకున్నప్పుడు ఒక సమాజానికి తిరిగి ఇవ్వడమో, ఏదో వేలెత్తి చూపించడమో, మార్పు హోప్ చేస్తాం. మార్పు అంత తేలిగే రాదు, ఒక్క సినిమాతోటి రాదు. అంటే కాలం కూడా చాలా టైం పడుతుందేమో కానీ ప్రయత్నం అయితే ఫిల్మ్ మేకర్గా అదే ప్రయత్నం ఉంటుంది. నేను జనరల్గా మీరు అన్నట్టు ముందు సినిమాల్లో చాలా అంటే ఒక పోయిటిక్ ఒక ఆనందదాయకమైన ఒక మ్యూజికల్ అట్లాంటివి తీశాను. కానీ మంచి కాఫీ లాంటి సినిమా అది. కానీ ఎక్కడో ఒక మన లోపల ఇన్నర్ వాయిస్ లా ఉంటుంది. అంటే ఒక అలాంటి నేపథ్యంలో ఒక చిన్న అనిపించి ఇది రాయడం జరిగింది. సో చాలా బాగుందండి, ఇతివృత్తం చాలా బాగుంది. అంటే రాజేశ్వరి అని మాకు ఒక వాలంటీర్ ఉందండి. ఆవిడ నాతో పాటు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళ ఒక భిక్షగాన్ని ఫ్యూనరల్ చేస్తూ తీసుకెళ్ళి ధనుష్ డాన్స్ చేస్తూ పోయిరా 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 మామ అని పాడతారు కదా. ఆ పాట డాన్స్ జరుగుతున్నప్పుడు కనీసం ఇప్పుడైనా ఐటమ్ సాంగ్ వస్తుంది అనుకున్నానండి, రాలేదు. ఏవీ లేకుండా ఈయన ఇంత అద్భుతంగా తీశారు సినిమా అని ఆమె అన్న మాట నాకు కొంచెం ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఒక ఫామ్లా ఉంది కదా, ఫైట్స్ అని, డ్యూయట్స్ అని, హీరోయిన్ అని, హీరో అని, ఇలాగా ఆ అపభ్రంశాలు ఏమి మీరు మనసులో పెట్టుకోకుండా కేవలం ఇతివృత్తం ప్రధానంగా తీశారు కదా. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూ చేయాలి అన్న కోరిక కూడా నాకు కలిగింది. ఈ సినిమా సక్సెస్ బాగా అయింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చారు. కానీ మీరు ఇలా పిలవడం నాకు ఆ రోజు మీరు పిలవగానే నాకు అత్యంత అంటే చాలా ఆనందం వేసిందండి. అంటే ఇమ్మీడియట్ ఎప్పుడు రావాలని చూశాను నేను. సో అది చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని అంటే
చాలా చాలా మంది కాల్స్ చేశారు, కానీ మీ నుంచి రావడం అనేది నాకు చాలా పెద్ద గర్వకారణం, నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అది అంటే మీరు అన్నట్టు నేను సినిమాలో కథ రాసుకున్న తర్వాత కథకి న్యాయం చేయడం తప్ప అది ఆ ఇతివృత్తాన్ని న్యాయం చేయడం, మనం ఎప్పుడూ ఇన్విజిబుల్ పీపుల్ అంటారు, ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కనిపించట్లేదు, బిచ్చగలిగిన వాళ్ళు ఎంతోమంది అలా. సో వాళ్ళ గురించి ఏదైనా కథ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్న ఒక బాధ్యత కూడా ఉంటుందండి సినిమా. సో ఆ బాధ్యతతోటే తీసాను అనమాట. అంటే ఉంచవృత్తి అనేది చాలా గౌరవమైన వృత్తి కింద ముందు ఇప్పుడు కూడా ఆది భిక్షు ఆది భిక్షు వాడు ఏమి కోరేది ఆయన పాట కూడా సిరివెన్నెల గారిది. ఆది భిక్షు ఆయనే శివుడు. తర్వాత త్యాగరాజస్వామి ఉంచవృత్తి చేసి ఆయన జీవించేవారు, పాటలు నమ్ముకోలేదు. ఇలా ఒక ఉదాత్తమైన వ్యాపకంగా ఉంది ఉంచవృత్తి అనేది. ఈ రాను అది కొంచెం చాలా చిన్న చూపుకు గురైపోయి భిక్ష కోరేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రోడ్లో వెళ్తుంటే తలుపు కొట్టి మరీ అడుగుతున్నారు. అది ఉంచవృత్తి అంటే అన్ని వృత్తులు దిగజారినట్లుగానే ఆ వృత్తి కూడా కొంత దిగజారింది. కానీ మీకు ఐడియా వచ్చింది, అందులో కూడా ఆణిముత్యాలు ఉంటాయి, మనం ఏరుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అది అభినందనీయం అండి, తప్పకుండా. తర్వాత ఈ భిక్షగాడి పాత్ర మీరు మనసులో పెట్టుకుని ధనుష్ని పిలిచారా, లేకపోతే ధనుష్ని మీరు పాత్ర సృష్టించాక ఆయన అయితే బాగుంటాడు అనుకున్నారా? అదే నేను కథ జనరల్గా రాసేసుకుంటాను. రాసుకున్న తర్వాతే ధనుష్ ఇతను ఇంకా అసలు అతనే మెదిలాడు మధ్యలో. అంటే అతను చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశాడు. అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ అతని ఆహార్యం, అతను దేనికైనా ఒక క్యాంప్లాజ్ అంటారు కదా, ఏదైనా చేయగలరు పాత్రలో. అది పరకాయ ప్రవేశం చేసేస్తాడు అనమాట. సో ఇది చూడగానే చాలా కష్టసాధ్యం, ఇది అంత తేలిక కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక చెయ్యి మళ్ళీ పనిచేయదు, ఇట్లాంటివన్నీ. అండ్ అది ఆల్మోస్ట్ అతనికి అంటే నేను ఆ బిచ్చగాడిని రాస్తున్నప్పుడు కూడా మేము అది జనరల్గా అతని క్యారెక్టరిస్టిక్స్, అతని హావభావాలు అని అనుకున్నప్పుడు అతనికి రాగద్వేషాలు ఉండవు, కోపం ఉండదు, బతుకుడు కోసం బతుకని ఉంటాడు. సో ఆల్మోస్ట్ ఒక బాబా అతను కూడా అదే ఊహించుకున్నాడు అంత ఒక అలా అనుకుని చేశాడు. సో మేము రాసి ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ అనుకున్నది ధనుష్నే, అతనే కుదిరాడు. అంటే ఇదేదో మాకు అండ్ అలా చేశాడు కూడా. యాక్టర్ ఆయన, చాలా బాగా చేస్తారు. అలాగే నాగార్జున గారు ఇదివరకు చేసిన రోల్స్ ఒక రకంగా ఉన్నాయి. మీ సినిమాలో కుబేరాలో చేసిన పాత్ర మరో విభిన్నంగా ఉంది. ఆయన ముఖ్యంగా ఈ భిక్షగాళ్ళని చంపేస్తారు ఇంకా అన్న తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన భావ ప్రకటన అద్భుతం అండి, చాలా బాగా చేశారు. అయితే నేను ఆ క్రెడిట్ మీకు కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాగార్జున గారే వేదిక పైన ఎటువంటి భేషజాలు లేకుండా నాకు మీ నటన ఏదో నేర్పారు. నేను రోజు కొత్తగా ఫీల్ అయ్యాను అని చెప్పడం నేను విన్నాను. చాలా సంతోషం అనిపించింది. మామూలుగా ఆయన కనపడతారు పాత్రలో, ఇక్కడ దీపక్ కనిపించారు, మీ కృషి కనపడుతుంది. సినిమాకు ఉదాత్తమైన సినిమా అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి నేను ఇది బాగా చేద్దాం, ఇది డైరెక్టర్గా ఇప్పుడు నా స్వార్థం కాదు, ఇది ఒక కథ స్వార్థం అన్నమాట. కథకు కావాల్సినట్టు చేద్దామని వాళ్ళు నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, రష్మిక కానీ అందరూ ఫిక్స్ అయ్యారు అనమాట. సో నా పని ఈజీ అయింది. అంటే వాళ్ళు ఇవ్వడం, నేను తీసుకోవడం, వాళ్ళు ఏదో ఒక వేరియేషన్ లైక్ ఇది ఇలానా అంటే నేను తీసుకోవడం జరిగింది. సో నాగార్జున గారు తన స్టార్డమ్, తన ఉన్న సూపర్ హీరో ఇంకా పొజిషన్ అన్నీ వదులుకొని పాత్రలో ఒక కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్, అంటే ఎప్పుడు తప్పన పడుతుంటాడు రైట్ ఆర్ రాంగ్ అని. చాలా మందిలో ఉండేది
ప్రతిరోజు ప్రతి మనిషి అలాంటి తపనకు గురవుతాడు. ఇంకా యాక్చువల్లీ మనం ధనుష్ క్యారెక్టర్, దేవా క్యారెక్టర్కి అతనికి బతుకు కోసం బతుకన్న ఒక సింపుల్ ఇది తప్ప ఇంకేం లేదు. ఇతనికి కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. సో అది బాగా చేశాడండి, చాలా బాగా చేశాడు. చాలా బాగా వచ్చిందండి అది కూడా. మనిషికి మనిషే దూరం రా, ఇది మాయాలోకపు ధర్మం రా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో నా కొడుకా. ఈ పాట మీరు మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. గోదావరిలో అందంగా లేని ఆ పాట నేను సినిమా చూసి ఇంటికి వస్తున్నప్పుడు సునీతకు కాల్ చేశాను, నీకు ఈ పాటకి నేషనల్ అవార్డు వస్తుంది తప్పకుండా అని. మీరు అడగండి, క్రాస్ చెక్ చేయండి. నేను చెప్పాను అమ్మాయికి, అలాగే అమ్మాయికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. కానీ నాకెందుకో అన్నింటినీ మించిపోయి ఈ పాటలో ఒక మట్టి వాసన, ఒక తల్లి దీవెన, ఒక సెంటిమెంటు, చాలా సింపుల్ ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు, క్యాచీగా ఉంది. అలాగే అది భావం బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. నాకు ఉట్టి రిథం మీద నడిచింది కదా, మధ్యలో చిన్న బిట్టు వేశారు కానీ పాట అయితే రిథం మీద నడిచింది. అది మీరు అలా కోరుకున్నారా, ఆయన చేశాడా? అలానే అడిగానండి. యాక్చువల్లీ అందులో లిరిసిస్ట్ నందకిషోర్ అని కొత్త ఫస్ట్ టైం రైటర్ అండి. అతను బాగా రాశాడు. అంటే ఇది తల్లి గొప్పతనము, పిల్లోడి మీద ప్రేమ, అవన్నీ చాలానే వచ్చినాయి. కానీ నేను ఎందుకో నాకు చిన్నప్పుడు మనం ఒక ఆవు దూడ పులి కథ ఉంటుంది. పులి ఆహారంగా పట్టేసుకుంటుంది, వేటాడే ఒక ఆవుని పట్టుకుంటే నేను పిల్లోడికి పాలిచ్చి వస్తాను, నా దూడ వెయిట్ చేస్తూ ఉంటుందంటే వస్తావా నిజంగానే అంటే తప్పకుండా వస్తానని చెప్పి పులి వదులుతుంది. అది వచ్చి చిన్నప్పుడు ఎప్పుడు మన ఇవి అనుకుంటా హరి సుభాష్ లేదా చిన్నప్పుడు లెసన్లో గుర్తున్నాయి. అది చెప్తుంది దూడకి అన్ని జాగ్రత్త, ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఎందుకో అది గుర్తొచ్చి అలాంటి నేను ఎప్పుడు ఉంటాను నీ తోడు అని తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్ళి నేను వచ్చానంటే అసలు ఆ పులే చెల్లించిపోయి వదిలేస్తుంది అనమాట. ఇది మన కథ. మిత్రలాభం అనమాట. అండ్ పోయిటరీగా ఎవరు అదే రాసినట్టున్నారు, చేమకూరు వెంకట కవి ఎవరు అనుకుంటారు. ఏదో నాకు లెసన్ తెలుగు లెసన్లో గుర్తుంది అది. అది అలా రావాలి. అండ్ తల్లి, ఏ తల్లి అయినా, ఎలాంటి తల్లి అయినా, తల్లికి బిచ్చగాడైనా మహారాజైనా ఒకటే, అలాంటిది. అండ్ దీవెన ఎవరైనా తిడితే నీ చేతులు పడిపోనని తిడుతుంటారు కదా, అక్కడి నుంచి అసలు అత్యంత మన ఒక గ్రామీణ నేపథ్యం నుంచి అత్యంత సిటీలో పెరిగిన ఏ తల్లైనా సరే అలాంటి అందరూ రిలేట్ చేసుకునేటట్టు అనుకుని. అండ్ దీవెన ఒకటి, నీది ఏమైనా సరే నేను ఉంటానని ఒకటి చెప్పడం, నీకేం కాదు నేను దీవిస్తున్నాను, తల్లి దీవెన అనేది నా కొడుక అనేది, నా కొడుక అనే పదం అదంతా అది ఆ ట్యూన్ అలా సింపుల్గా ఉండాలనుకున్నాను. మీరు పాట నాకు బాగా నచ్చిందండి. బాగా సంతోషం అండి, నాకు కూడా చాలా నచ్చిందండి ఈ పాట. ఇందులో సంగతులు లేవు, కష్టపడి పాడే సంగతులు లేవు, కానీ ట్యూన్ కొంచెం నాక చేశారు. అది అందులో నుంచి మంచి భావం వస్తుంది. ఈ సన్నివేశానికి మీ నిజ జీవితంలో తల్లి ఇచ్చిన ప్రోత్సాహానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇంకా తల్లి అంటే అదే ఇక్కడ కూర్చున్నాము, ఇంకా అంటే అదే అది ఇంకా దానికి అంటే మాటలు కూడా సరిపోండి. అంటే ఇంకా సో తప్పకుండా ఉంటుందండి. నేను ఆడియో స్టేజ్ అప్పుడు కూడా చెప్పాను, ఇది యాక్చువల్లీ ఈ సినిమా కూడా ఒక తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ప్రేమ పెద్దవాడికైనా పిచ్చగాడికైనా ఒకటే అని అలా చెప్పాను. సో డెఫినెట్గా ఉంటుంది మొత్తం తల్లి ఇన్ఫ్లుయెన్స్. తీర్చుకోలేని రుణం అది. అంటే మనం ఏం చేసినా కానీ తల్లి బిడ్డలు అలానే చూస్తూ ఉంటుంది మా అమ్మ కూడా సినిమాని. చూసి అందరూ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే ఆవిడ లెంత్ ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుంటుంది. అంటే వాల్యూ బేస్డ్ కదండి, ఆమె కూడా అప్రిషియేట్ చేశారు. వాల్యూ కోసం చూసి వింటుంటారేమో
టీవీలో చూస్తుంటారేమో జరిగే సంఘటనలు. అవును. ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచన ఆమెకు వచ్చి ఈ మీరు తీసిన సినిమా చూసేసరికి సంతోషం సంతృప్తి కలిగి ఉంటుంది. ఈ పాట రచయిత పేరు మీకు గుర్తులేదా అండి? నందకిషోర్ అండి. నందకిషోర్ ఫస్ట్ టైం రాశాడు నందకిషోర్. బాగా రాశారు, చాలా బాగా చాలా రాశాడు. బాగా రాశారు. అంటే ఇంకా చాలా అతను పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద అసెట్ అవుతాడు. ఇప్పుడు రాస్తున్నారు ఆయన చాలా పాటలు. ఇదే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ మీరు అందులో లీడర్ అనే సినిమాలో రాణా గారిని కూడా మీరే పరిచయం చేసినట్టుగా అంటాను. చాలా సంతోషం అండి. నేను ఆ సినిమాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇది ఒక రకంగా ఉంది ఏమిటా, చాలా అద్భుతంగా తీశారు శేఖర్ గారు. ఇక మీదట అద్భుతమైన సినిమాలు వస్తాయి, చూడొచ్చు అనే ఆశతో ఉన్నానండి నేను కూడా.